నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి తెలంగాణలో ఒక్కొక్కటిగా స్కామ్ బయటపడుతోంది. ఇక మాజీ మంత్రి తలసాని మెడకు ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంత్రులకు అవినీతి మరకలు అంటాయి. ఇక ఏసీబీ చేతికి గొర్రెల స్కీమ్ పంపిణీకి సంబంధించిన ఫైల్ చేరినట్టుగా త్వరలోనే తలసాని మెడకి చుట్టుకుంటున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని ఒకసారి మీకు విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఏసీబీ చేతికి గొర్రెల స్కీమ్. పశుసంవర్ధక శాఖ అడ్డంగా గోల్మాల్ కాంట్రాక్టర్తో కుమ్మక్కైన ఆఫీసర్లు. ఏపీలో గొర్రెల పిల్లలు కొని రైతులకు డబ్బు చెల్లించలే. బినామీ అకౌంట్లలో 2.10 కోట్లు తరలింపు. గచ్చిబౌలి పోలీసులకు 18 మంది బాధితుల ఫిర్యాదు. ఫైల్స్ మాయం చేసేందుకు యత్నించిన ఓఎస్డీ కళ్యాణ్. 2 కేసులను దర్యాప్తు చేయాలనున్న ఏసీబీ. మొత్తానికి గొర్రెల పంపిణీకి సంబంధించి ఒక పెద్ద అవినీతి జరిగిందని 18 మంది బాధితులు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత జరిగిన కథలో చాలా వాస్తవాలు వెలుగుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తును మొదలుపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఏపీలో గొర్రె పిల్లల్ని కొని దానికి సంబంధించిన డబ్బులు చెల్లించకపోగా ఆ పైసల్ని తమ బినామీ కంపెనీలకు, బినామీ వ్యక్తుల అకౌంట్లలోకి మార్చుకున్నట్టుగా కొన్ని ఆధారాలు సేకరించినట్టుగా కూడా వార్తాపత్రికల్లో అయితే కథనాలు వస్తున్నాయి. తలసాని మెడకు అవినీతి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే చాలా మంది, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అలాగే కొంతమందికి సంబంధించి అవినీతి ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ కానీ, జగదీశ్వర్ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళంతా అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి తలసాని మెడకు కూడా అవినీతి ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది. గొర్రెల స్కీమ్ గోల్మాల్ పై ఏసీబీ నజరేసినట్టుగా సమాచారం. 2 అసిస్టెంట్ డైరెక్టర్ల పైన ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫైళ్లు మాయం ఘటనపై కేసు నమోదు చేశారు. అబ్బాబ్బా, కొత్త ప్రభుత్వం రాగానే ఫైళ్ళు అయితే మస్తు మాయమైపోతున్నాయి తెలంగాణలో. అవి ఎలా సాధ్యం అవుతుంది అనేది తెలియలే కానీ చాప కింద నీరులా చేసిన అవినీతిని బయటికి రాకుండా ఉండేందుకు ఆ ఫైళ్ళనే మాయం చేస్తూ మింగేస్తున్న తిమింగలాలు చాలా తెలంగాణలో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలర్ట్గా ఉండి మిగిలిన ఫైళ్ళైనా మాయం కాకుండా ఉండేలాగా, మాయమైన ఫైళ్లను అతి త్వరలో పట్టుకోకపోతే ఇలాంటి అవినీతి చేపలు వల నుంచి చిక్కుకోకుండా బయటికి వెళ్ళడానికి దారి కల్పించిన వాళ్ళు అవుతారు అనేది కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించి ఏమంటారు, సిట్టింగ్ జడ్జితో జరిపిస్తాము, ఇంకోటి అని చెప్పి విజిలెన్స్కి ఇచ్చేశారు. దాన్ని కొంత నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ మీద ఇప్పటికే అభియోగం వస్తుంది. అలాంటి సమయంలో మాయమైన ఫైళ్ల విషయంలో ఒక కమిటీని కానీ, ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కానీ వేసి వాటిని పట్టుకోకపోతే ఈ అవినీతి తిమింగలాలన్నీ తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సహకరించినట్టుగానే ప్రజల్లోకి అభిప్రాయం వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా అవినీతి చేసిన తిమింగలాలను పట్టుకోవడంలో ఏదైతే దూకుడుతనం చూపిస్తుందో రేవంత్ గవర్నమెంట్, ఆ దూకుడును మరింత పెంచి ఈ అవినీతి ఉచ్చు ఉన్న తిమింగలాలన్నిటినీ అరెస్ట్ చేసి, తప్పు చేస్తే మీరు 5 ఏళ్ల తర్వాత మీ అవినీతి అనేది బయటకు వస్తే జీవితాంతం కట్టకట్టాలి అని భయపడి ప్రతి నాయకుడు భయపడే విధంగా చేయాలని కోరుకుందాం. రైట్, చూద్దాం. దర్యాప్తునకు కేసులు ఏసీబీకి బదిలీ. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు. గొర్రెల స్కామ్ తో మొదలైన అలజడి. ఇప్పటికే ఎమ్మెల్యే మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు. ఇక మల్లారెడ్డికి సంబంధించి గతంలో అనేక సార్లు ఆరోపణలు వచ్చాయి భూ కబ్జాలకు సంబంధించి. ఇక మన పూలమ్మి పాలమ్మి ఈరోజు ఇంత ఎదిగిన మల్లారెడ్డి ఆయన చెప్పుకుంటాడు. రేపన్న రోజు రెడ్లే రాజ్యం వెళ్ళాలి అని చెప్పిన మల్లారెడ్డి భూ కబ్జా కేసు ఎక్కడి దాకా వచ్చింది అనే దానికి సంబంధించి అయితే ఇంకా రాలేదు. బాధితులైతే లబోదిబోమని మొత్తుకుంటున్నారు. కానీ దీనికి సంబంధించి ఎంక్వైరీ ఎక్కడి దాకా జరుగుతోంది, బాధితులకు న్యాయం చేయడానికి ఏం చేస్తున్నారనే విషయాలు అయితే ఇంకా వెలుగులోకి రాలేదు. ఇక ఆ విషయంలో ప్రభుత్వం ఎలా అడుగులు ముందుకు వేస్తుంది అనేది కూడా చూడాలి. ఇంకెవరి పేర్లు తెరపైకి వస్తాయోనని ఆందోళన. మొత్తానికి ఎవరెవరి పేర్లు వస్తాయి బయటికి అని కొంత టెన్షన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు కూడా వచ్చాయి, వాటిని కూడా చదివే ప్రయత్నం చేస్తాను. కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన పశుసంవర్ధక శాఖ ఆఫీసర్లు. ఏపీలో గొర్రె పిల్లలు కొని రైతులకు డబ్బు చెల్లించలే. బినామీ అకౌంట్లలో 2.10 కోట్ల తరలింపు. దర్యాప్తు చేయనున్న ఏసీబీ. అధికారులు బినామీ అకౌంట్లకు డబ్బులు. గొర్రెల పంపిణీ స్కీమ్లో భాగంగా గొర్రె పిల్లల కొనుగోలు చేసేందుకు గత ఏడాది ఆగస్టులో కొండాపూర్కు చెందిన సయ్యద్ మోయిద్కు చెందిన లోలోనా
ది లైవ్ కంపెనీకి అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. గొర్రెల కొనుగోలు కోసం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ కేశవ సాయిలతో కలిసి కాంట్రాక్టర్ మోయిద్ ఇతర రాష్ట్రాల్లో తిరిగారు. చివరికి ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 18 మంది రైతుల వద్ద 133 యూనిట్ల గొర్రెలను కొనుగోలు చేశారు. డబ్బును డిపాజిట్ చేయాల్సిన బాధ్యతను కాంట్రాక్టర్ మోయిద్కి అప్పగించారు. కానీ 18 మంది రైతులకు అందించాల్సిన మొత్తం 2.10 కోట్ల నగదు వారి అకౌంట్లలో డిపాజిట్ కాలేదు. బాధిత రైతులు పశుసంవర్ధక శాఖ కార్యాలయాన్ని సంప్రదించగా అప్పటికే డబ్బులు డిపాజిట్ అయినట్లు చెప్పారు. తమకు రావాల్సిన డబ్బు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలు అకౌంట్లలో డిపాజిట్ అయినట్టు రైతులు గుర్తించారు. బినామీ ఖాతాలోకి తరలించి తమను మోసం చేసినట్లు తెలుసుకున్నారు. కాంట్రాక్టర్ మోయిద్కి చెందిన కంపెనీ గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఉండడంతో డిసెంబర్లో అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోయిద్తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవ సాయిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కాంట్రాక్టర్ మోయిద్ అధికారులు కలిసి బినామీ అకౌంట్లను క్రియేట్ చేసి అందులో డబ్బు డిపాజిట్ చేశారని తెలుస్తోంది. ఇక పశుసంవర్ధక శాఖ అడ్డాగా ఈ అక్రమాలలో మంత్రి తలసాని ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్, ఇతర అధికారుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో డిసెంబర్ 8న మాసం ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ ఆఫీసులోకి కళ్యాణ్ అక్రమంగా చొరబడి సిబ్బంది సాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను బయటకు తెచ్చాడు. కొన్ని చించేసి ముఖ్యమైన ఫైల్స్ ను కారులో తీసుకెళ్లాడు. వాచ్మెన్ మందాల లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓఎస్డీ కళ్యాణ్, కంప్యూటర్ ఆపరేటర్లు ఎలిజా, మోహన్, అటెండర్ వెంకటేష్, ప్రశాంత్లను నిందితులుగా చేర్చారు. తలసానికి నోటీసులు. ఎఫ్ఐఆర్లో నమోదైన పేర్ల ఆధారంగా అధికారులకు మొదట ఏసీబీ విచారించనుంది. తర్వాత వారికి సహకరించిన పెద్దలపై దృష్టి పెట్టనుంది. ఎవరెవరిపై కేసులు నమోదు చేయవచ్చు, దానిపై అధికారులు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. గతంలో ఆ శాఖ మంత్రిగా పనిచేసిన తలసానితో పాటు అప్పటి డైరెక్టర్ లక్ష్మారెడ్డికి నోటీసులు ఇచ్చే విషయంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా పూర్తయితే గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలు పెద్ద ఎత్తున బయటపడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. చిన్న విషయం కాదు. ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తి ఎలాంటి సహాయ సహకారాలు లేకుండానే వెళ్ళి ఫైళ్ళని తీసుకొచ్చి చించేసి కార్లలో పెట్టుకొని అధికారం నుంచి దిగిపోయిన అధికారం మదం మాత్రం వీళ్ళకి దిగలేదు. చేసిన అవినీతి అంతా చేసేసి ఫైళ్ళను మాయం చేసుడు, చేసిన తప్పుల్ని బయటికి రాకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసుడు, ఇలాంటి జనాల్ని వీక్కుదిని జనాల స్కీముల మీద సంపాదించుకునే రాబందులు మస్తున్నాయన్నమాట. గత ప్రభుత్వ హయాంలో ఒక్కొక్కటికే బయటకు వస్తుంటే బయటికి తెలుస్తోంది. ఇవాళ వార్తాపత్రికలో చాలా వాటికి సంబంధించి వార్తలు వచ్చినాయి. గొర్రెల పంపిణీ ఒక్కటమే కాదు, ఒక్కొక్కసారి చూస్తుంటే అవినీతి చేయడానికి, ఇలా ఆస్తులు కూడా పెట్టుకోవడానికి, ప్రజలను మోసం చేయడానికి వీళ్ళు పదవుల్లో ఉన్నట్టుంది. మళ్ళీ పైగా మన ఏమంటారు గురిగింజ దాని కింద నలుపు చూడదు, ఎరుపు చూసి మురిసిపోద్దన్న సామెతలాగా కేటీఆర్ బైక్ పట్టుకొని ముచ్చట్లు చెప్తాడు. కాంగ్రెస్ని ప్రశ్నిస్తాం, 100 రోజుల హామీ నెరవేర్చుకుంటే చూపిస్తాం, ప్రజల తరపున పోరాటం చేస్తాం. ప్రజల తరపున పోరాటం చేయాల్సి వస్తే మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు వచ్చిన ప్రతి ఒక్కరి మీద చేయి పోరాటం. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నీ మంత్రుల కింద ఓఎస్డీలుగా పనిచేసిన వాళ్ళు ఈరోజు ఫైళ్ళు ఎందుకు మాయం చేస్తారు? ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు ఎందుకు మాయమైనాయి? సచివాలయం నుంచి కంప్యూటర్లు ఎందుకు మాయమైనాయి? ఒకటే ఫ్లోర్ కరెంటు షాక్ సర్క్యూట్ ఎందుకు గాలిపోయింది? ఫర్నిచర్తో సహా ఎందుకు తీసుకుపోయినారు? వీటికి సంబంధించి మాట్లాడు. ఇంత అవినీతి చేసి పథకం అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల కోసం డబ్బు సమకూర్చుకోవడానికి పెట్టడమే తప్ప ప్రజల మేలు కోసం కాదు. ఇప్పటికైనా ప్రజలకు అర్థమవుతుంది. ఇలాంటి అవినీతి నాయకులకు నోటీసులు కాదు, డైరెక్ట్ తీసుకెళ్లి షిప్పకూళ్ళు పెట్టారు. తప్పు చేస్తే ఏముంది, జైలుకి వెళ్తాం, 4 రోజులు ఉంటాం, బయటకు వస్తాం బెయిల్ మీద, మళ్ళా తిరుగుతాం, మా దగ్గర ఉన్న డబ్బుతోటి ఆలుపత్యం చేస్తాం అనే ధైర్యం ఈరోజు వీళ్ళతో ఎంత అవినీతి చేయిస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. పేదోడి పొట్టగొట్టి పేదోడికి మేలు చేస్తున్న హైడ్రామా క్రియేట్ చేసి వీళ్ళ అకౌంట్లలో డబ్బులు నింపుకొని దొరికిపోయే రోజు వచ్చినప్పుడు ఇక పేపర్లను జించుడు, నవ్వులుడు, మింగుడు, ఫైల్ ఎత్తుకుపోవుడు. తప్పు చేసినోడు ఏదో ఒక రోజు దొరుకుతూనే ఉంటాడు. దొరికినప్పుడు ఆ శిక్ష మాత్రం మామూలుగా ఉండదు. ఇలా అవినీతి చిట్టాలకు సంబంధించి చాలా మంత్రుల పేర్లు గతంలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. వాటన్నిటిని ఎంక్వైరీ చేయాలి. ముఖ్యంగా మహబూబ్ నగర్ మంత్రి తలసాని మంత్రి శ్రీనివాస్ గౌడ్కి సంబంధించి కబ్జాలు ఎంక్వైరీ జరగాలి. చాలా మంది, ఒకరు ఇద్దరు పేర్లు చెప్పడం కాదు, అనేక మంది మాజీ మంత్రులు, అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు
అనేక మంది ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆర్టీసీకి సంబంధించి జీవన్ రెడ్డి డబ్బులు చెల్లించాడా, నోటీసులు ఇచ్చి వదిలేశారా? ప్రభుత్వ సొమ్ములను, ప్రభుత్వ ఆస్తులను, ప్రజా సొమ్ములను బినామీల పేరుతోటి స్వాహా చేసిన ఇలాంటి అధికారులనైనా నాయకులనైనా వదిలిపెట్టకుండా శిక్ష పడే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేయాలని మనందరం కోరుకుందాం. మీరేమనుకుంటున్నారు? తలసానికి దీంతో ప్రమేయం ఉంది అనుకుంటున్నారా? తలసాని ప్రమేయం లేకుండా ఓఎస్డీ మాత్రమే ఇవన్నీ చేయగలిగాడు అనుకుంటున్నారా? ఇలాంటి అవినీతి మంత్రులు మాజీ మంత్రులు ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? ఆ మంత్రులపై మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీని ఫినిష్ చేయగలుగుతుంది అనుకుంటున్నారా? పార్లమెంటు ఎన్నికల వరకే ఇదంతా ఒక పెద్ద హైడ్రామాగా నడుస్తుంది అనుకుంటున్నారా? 100 రోజుల్లో 6 పథకాలు అమలు చేయాలి. 6 పథకాల అమలును ప్రజలు పక్కదో పట్టించడానికి ఈ రోజు ఈ అవినీతి చిట్టాలన్నింటినీ బయటేస్తుంది అనుకుంటున్నారా? అసలు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహం ఏంటి? ఆ వ్యూహాన్ని చిత్తు చేయడానికి కేసీఆర్ ఎలాంటి అడుగులు వేస్తున్నాడు అనుకుంటున్నారు అనుకునేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.